ఏపీలో కొత్తగా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం కొన్ని పథకాలను అమలు చేసేందుకు వేగంగా నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా చంద్రన్న బీమా పథకాన్ని అమలు చేయబోతుంది. పేదలు, కార్మికులు, అసంఘటిత రంగంలో పనిచేసే వారికి ఈ పథకం భద్రత కల్పిస్తుంది. శాశ్వతమైన వైకల్యంతో బాధపడే వారికి ఈ పథకం కింద మరణించిన వారికి బీమా మొత్తాన్ని కుటుంబ సభ్యులకు అందజేస్తారు. 1.5 లక్షల నుంచి 10 లక్షల వరకు బీమా సొమ్ము 2 వారాల్లోనే బ్యాంకు ఖాతాలో పడుతుంది. దీంతో పాటు తక్షణ ఖర్చుల కింద 10,000 అందిస్తుంది. ఈ పథకంలో చేరేందుకు లబ్ధిదారులు సంవత్సరానికి 15 ప్రీమియం చెల్లించాలి. ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వం ఒక గుర్తింపు కార్డును అందజేస్తుంది. పాలసీ నెంబర్తో పాటు ప్రత్యేకమైన గుర్తింపు సంఖ్య ఉంటుంది. బీమా సొమ్ముకు సంబంధించి లబ్ధిదారులు ఏదైనా ఇబ్బందులను ఎదుర్కొంటే బీమా నమోదుతో పాటు క్లెయిమ్ చెల్లింపులకు సంబంధించిన ఫిర్యాదు కోసం DRDA ప్రాజెక్ట్ డైరెక్టర్ను సంప్రదించవచ్చు. ఈ బీమా పథకం కింద నమోదైన వ్యక్తులు 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు వయసులోనే ప్రమాదస్తు మృతి చెందడం లేదంటే శాశ్వతంగా వైకల్యం సంభవిస్తే 10 లక్షల బీమా వస్తుంది. 51 సంవత్సరాల వయసు నుంచి 70 సంవత్సరాల వయసులోపు అయితే 3 లక్షలు ఇస్తారు. 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు సహజ మరణం అయితే 2 లక్షలు వస్తుంది. 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల లోపు అయితే ప్రమాదవస్తు పాక్షికంగా శాశ్వత వైకల్యం సంభవిస్తే 1.5 లక్షలు వస్తుంది. ప్రమాదవస్తు మరణించిన వారికి క్లెయిమ్ ఫామ్, మరణించిన వారి ఆధార్ కార్డు, నామినీ ఆధార్ కార్డు, శవ పంచనామా, పోస్ట్ మార్టం రిపోర్ట్ను, డ్రైవింగ్ లైసెన్స్, డెత్ సర్టిఫికెట్, రేషన్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, FIR, కంప్లైంట్ కాపీ కావాల్సి ఉంటుంది. సహజ మరణం అయితే డిశ్చార్జ్ ఫామ్, డెత్ సర్టిఫికేట్, మరణించిన వ్యక్తి ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, క్లెయిమ్ ఫామ్, నామినీ బ్యాంక్ ఖాతా పుస్తకం కావాలి. నామినీలుగా లబ్ధిదారుడి భార్య, పెళ్లి కాని కుమార్తె, వితంతువు కుమార్తె, 21 సంవత్సరాల కుమారుడు ఉండాలి. దరఖాస్తు చేసుకునేవారు తెల్ల రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, నివాస ధృవీకరణ, ఆదాయ ధృవీకరణ, పాస్పోర్ట్ ఫోటో, బ్యాంక్ ఖాతా, మొబైల్ నెంబర్ కావాలి. మార్చి 18 నుంచి జూన్ 30 వరకు మరణించిన వారిని చంద్రన్న బీమా పథకం కింద రిజిస్టర్ చేస్తున్నారు. ఇతర వివరాలకు సమీపంలో ఉన్న గ్రామ వార్డు సచివాలయానికి సంప్రదించాలి.